డూ యూ థింక్ దట్ డూ యూ కన్సిడర్ ఇందాక పిల్లల గురించి యాజ్ ఎ ఫాదర్ నేను నిలబడవలసి వచ్చిందని ఒక మాట. Yeah. డూ యూ థింక్ దట్ యు ఆర్ ఏ కరెక్ట్ సన్? సారీ అండి. యూఆర్ ఎ కరెక్ట్ సన్? అబ్సల్యూట్లీ అండి. ఐఎమ్ డామ్ ష్యూర్ ఐఎమ్ కరెక్ట్ సన్. అవునా? ఎస్. వాట్ ఈస్ యువర్ సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ టు దట్? ఎవరిని మోసం చేయలేదు, ఒక డబ్బు ఆశించలేదు. స్పెషలీ మా నాన్నగారిని కానీ ఆయన పెట్టుకొని ఆయన చుట్టూరు ఆయన చేసే బిజినెస్లకి నా బిజినెస్లు టైఅప్ పెట్టేసి ఆయన డబ్బుతో బ్రతికేద్దాం, ఆయన డబ్బుతో లగ్జరీ లైఫ్ లీడ్ చేసేద్దాం అని ఏనాడు చేయలేదు. అండ్ బయట కూడా నేను వెళ్ళి మనోజ్ ఒకరిని మోసం చేశాడని లేదు. నా సొంత కష్టంతో బ్రతుకుతున్నాను. అండ్ మా ఆవిడ కూడా తన సొంత కష్టంతోనే బ్రతుకుతుంది. మీ ఇద్దరు మా కష్టంతోనే బ్రతుకుతున్నాం. అండ్ ఎవరిది ఆశించక, ఇంట్లో ఆశించక, బయట ఆశించక, సొంత కష్టం నమ్ముకుంటూ మా కూడా వాళ్ళని నమ్ముకుంటూ ముందుకెళ్తూ ధైర్యంగా ముందుకెళ్తున్నాం కదండి. సో ఐఎమ్ ఇన్ అ రైట్ పాత్. సో ఐఎమ్ నాట్ ఇన్ అ రాంగ్ పాత్. అండ్ మా నాన్న చెప్పిన నీతి ధర్మంలోనే నేను నడుచుకుంటున్నాను. అండ్ దాన్ని క్వశ్చన్ చేయాలన్నా ఎవరైనా వచ్చి ప్రూవ్ చేసుకోవచ్చు. వెదర్ ఐఎమ్ రాంగ్, ఐఎమ్ రెడీ టు సిట్ అండ్ సే, టాక్ అండ్ అండర్స్టాండ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఐ వాంట్ అండర్స్టాండ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. కొంచెం మనకి తెలియదు తప్పు చేసుకుంటూ వెళ్తున్నాం అని. సో ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు ఐఎమ్ రెడీ టు హియర్. మొండిగా అయితే లేను, వినేదానికి రెడీగా ఉన్నాను. అదే నీ క్వాలిటీ. అదే క్వాలిటీ. ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది కమ్యూనికేషన్ ఈజ్ లిజనింగ్ టు వాట్ ఈజ్ నాట్ సెడ్. ఎస్ సార్. రైట్? అందులో నువ్వు మాస్టర్ 100% ఐ బిలీవ్. బట్ బయటకు వచ్చిన ఆన్సర్ చెప్పలేము నువ్వు, బికాస్ టు కీప్ అప్ యువర్ ఇంటిగ్రిటీ. అగైన్ ఆస్తుల కోసం మాత్రమే ఈ గొడవలు జరిగినాయి. అండ్ మంచు విష్ణు ఇస్ మిస్యూజింగ్ ది ఫండ్స్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఇలాంటివన్నీ చాలా వచ్చాయి. నేను కూడా వాటి మీద అంటే ఇదంతా గొడవ స్టార్ట్ అయింది యూనివర్సిటీ అక్కడ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ గురించే కదండి. అండ్ అక్కడ ఉన్న ప్రజలు, ఆ బయట ఉన్న హాస్టలర్స్ వాళ్ళ దగ్గర అండ్ పిల్లలకి కంపల్సరీగా తినకపోయినా డే స్కాలర్స్ కూడా ఫుడ్ తినాలి. అండ్ అవన్నీ అలా కంపెనీస్ సొంతంగా ఒక ట్రస్ట్ చుట్టూ సొంత కంపెనీస్ పెట్టేసుకొని అది 2 years మేనేజ్మెంట్ మారినప్పటి నుంచి అలాగా లాక్డౌన్ ఇట్స్ నాట్ రైట్. అండ్ వాటికి సంబంధించిన పేపర్ వర్క్ మెటీరియల్ అంతా ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు నాన్నగారు, విచ్ పిల్లలు అక్కడ ఉన్న పని చేసిన వాళ్ళంతా ఇచ్చింది. అండ్ నేను అదే చెప్పాను మూర్తి గారికి కూడా, సార్ నేను టికెట్ వేసిస్తాను, మీకు అన్ని డౌట్లు ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది, మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు బాగా, తిరుపతికి వెళ్ళిపోయి టికెట్ వెళ్ళండి, 3 days స్పెండ్ చేయండి రంగంపేటలో, స్టే కూడా అరేంజ్ చేస్తాను, మీకు అక్కడ హ్యాపీగా చూసుకుంటారు. అరేంజ్ చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల్ని, చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని, పనిచేసే వాళ్ళని, ముఖ్యంగా ఎవరినైనా ర్యాండమ్గా ఒక్కరిని మనోజ్ తప్పని చెప్పమనండి అటు పక్కకు కూడా వెళ్ళను నేను, ఒక్కరిని చెప్పమనండి ఆ పక్కకు కూడా వెళ్ళను. సో అందుకే నేను వెళ్ళి మాట్లాడండి అని. అండ్ సో అంతే తప్ప ఇంకా దర్ ఇస్ నో అదర్ రీజన్ అండి. ఆస్తుల గురించి నేను మా వైఫ్ అడిగితే అనుకుని ఉంటే మేము 4 సంవత్సరాలు మా ఇంట్లో వాళ్ళ అప్రూవల్ కోసం, మా 2 ఇళ్లలో అప్రూవల్ కోసం మా పెళ్లి చేసేదానికి, అండ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఆ 4 years. నాకంటే ఒక ఆడదానిగా, ఒక ఆడపిల్లగా తను ఇంకా నలిగిపోతూ ఉన్నింది. కానీ నమ్మకంతో, ఓకే నా మీద నమ్మకంతో ఇతను నాకు మోసం చేయడని ఒకటి నమ్మి నా కోసం 4 సంవత్సరాలు ఉండింది. అండ్ ఆ గ్రాటిట్యూడు అది జీవితంలో మర్చిపోలేను. ఎస్ కదా, అవునండి, గ్రేటెస్ట్ గెస్చర్. ఎవరికి రాకూడదు ఆ కష్టం, తల్లిని కోల్పోయి అండ్ ఒకరిని ప్రేమించుకొని అండ్ సరే తనతో ఫ్యూచర్ ఉందనుకొని నేను మాట ఇచ్చి, నేను ఇచ్చిన మాటలు అందరూ ఒప్పుకుంటారులే, నేను ఒప్పిస్తానని చెప్పిన తర్వాత అది 4 సంవత్సరాలు పట్టింది నాకు. అండ్ బిడ్డ. సో ఇట్ వాస్ ఎ జర్నీ, విచ్ ఆ జర్నీలో చాలా నేర్చుకున్నాం. మా ఏంటి, తన ఏంటి, మన ఏంటి అని తెలుసుకున్నాం. అండ్ వీళ్ళు పడిపోయారు, ఇంక లెగరని సంబరాలు చేసుకునే వాళ్ళందరూ చాలా ఉన్నారు. బట్ వాళ్ళందరికీ నాకు గ్రడ్జ్ లేదు, ఏం లేదు. వాళ్ళు అనుకున్న దాంట్లో తప్పు లేదు. మేము ఉన్న సిచ్యువేషన్కి అప్పుడున్న దాంట్లో దే ఆల్ ఫార్మ్డ్ ఎన్ ఒపీనియన్. బట్ దెన్ హియర్ వి ఆర్ టుడే టుగెదర్ with one more baby. You will be there. Yes. You will be there. Yes అండి. సో యా, ఇంత చేసుకున్న తర్వాత మేము ఆస్తి కోసం చేస్తున్నాం అంటే నేను అడిగిందల్లా ఒక ప్రూఫ్ అడిగాను, అది ఇవ్వలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఏం జరిగింది చూపించండి, నేను కూడా దౌర్జన్యంగా వచ్చాను అన్నారు. సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళే కంప్లైంట్ పెట్టారు, వాళ్ళే సీసీటీవీ ఫుటేజ్ పోగొట్టారు. నేను ఎప్పుడల్లా అడుగుతూనే ఉన్నాను, కూర్చోండి అంటున్నాను. ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఫోన్ చేస్తే కూర్చొని పెట్టండి మీరు,
నేను రెడ్డి వస్తానండి, నేను ఎక్కడికైనా వస్తాను, మీ ఇంటికి వస్తాను, ఏబిఎన్ ఛానల్కైనా వస్తాను, మీ ఆఫీస్కి వస్తాను, మీరు అయితే నీకు పిలిపిస్తాను, కూర్చొని పెడతాను. నేను మొన్న కూడా ఛానల్ వస్తే అడుగుతున్నాను ఎక్కడ ఇంకా కూర్చొని పెట్టలేదు నన్ను అనేసి. సో ఐఎమ్ రెడీ టు టాక్. నేను ఇలాగ వెనకాలకి వెళ్ళి అందరిని ఇండివిజువల్గా పిలుచుకొని ప్యాకెట్లు ఇచ్చి డబ్బు ఇచ్చి వాడి గురించి రాంగ్ అయ్యండి. అండ్ ఒక మాధవపూర్లో ఒక ఆఫీస్లో పాపం వాళ్ళ గురించి నా గురించి పెట్టి బ్యాడ్గా చేయాలనుకునే వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఫోన్లు చేసి మాతో చేయిస్తున్నారన్న, వాళ్ళు పైగా మానిటర్ చేస్తున్నారు మమ్మల్ని అనుకుంటూ. సో అక్కడ లేనండి, అక్కడ ఉంటే ఇంత పీస్ఫుల్గా ఉండను నేను. ఐ వోంట్ లివ్ ఇన్ దిస్ మూమెంట్. జీవితమే పేక్కుంటూ వెళ్ళిపోతే నిజమేది అబద్ధం ఏదని తెలియని ఒక జీవితం అయిపోతుందండి. సో అందుకే నేను పేకడం కూడా నాకు నచ్చదు. బికాస్ లైఫ్ తెలియాలండి, నిజం ఏంటి అబద్ధం ఏంటి అనేది. సో నేను నిజంలోనే రియాలిటీలో వాచింగ్ టీయర్స్ ఇన్ యువర్ ఐస్. వాచింగ్ టీయర్స్. సో బేసిక్ సర్వైవల్ అనేది క్వశ్చన్, అంటే పునాదులు కదులుతాయి అంటారు చూడండి, అది వాస్ షేకెన్. దానికి ఫాలో అప్ మోసగాళ్ళు ఆడలా. ఇట్ రియలీ షాక్ మీ. ఇంకా ఏంటి విల్ ఇట్ బి దట్? దెన్ ఐ టుక్ అ కాన్షియస్ డెసిషన్. నాన్నగారు ఏమీ లేకుండా ఆయన కష్టంతో, ఆయన క్రమశిక్షణతో ఒక లెవెల్కి తీసుకొచ్చారు. కొడుగ్గా నేను దీన్ని 10 రెట్లు హైట్ తీసుకెళ్తేనే ఒక సమర్థుడిగా ఉంటాను నేను. ఏమీ లేని మా నాన్నగారు ఈ లెవెల్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది, ఆ ప్లాట్ఫామ్ కానీ 10 రెట్లు ఎక్కువ వేయాలి. ఆయన ఇచ్చిన చదువుకు కానీ ఆయన వేసిన బాటలో కానీ నేను చూసాను. దెన్ ఐ రియలైజ్డ్ ఇది ఫ్యామిలీ రన్ బిజినెస్, ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దాట్. ఇంకా ప్రొఫెషనల్స్ రావాలి. అండ్ నాకు డీప్ ఇన్ మై హార్ట్ అంకిల్, నాకు ఎప్పుడు ఒక నటుడుగానే ఐఎమ్ వెరీ వెరీ ప్యాషనెట్ అంకిల్. నేను పుట్టినప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. కానీ నేను అంత అందంగా ఉండేవాడిని కాదు చిన్నప్పుడు కూడా, ఇప్పుడు పెద్ద అందగాడిని ఏం కాదు నేను. అండ్ నేను దేవుడిని ఒకటే అడిగేవాడిని, నాకు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వండి, ఐ వర్క్ హార్డ్, నేను కాపాడుకుంటాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. అండ్ దేవుడు నాకు వరం ఇచ్చాడు నటుడుగా. నేను ఐ వాంట్, దట్స్ వాట్, నేను ఈ జన్మెత్తింది నటుడుగానే ఉండాలి అనేది. మిగతావన్నీ నాన్నగారు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్. నాకు యూనివర్సిటీ, నాకు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, నాకు బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్. నాకు ఎలాగా సడన్ ఫిల్మ్స్ ఎలాగ నేను ప్రొడక్షన్లో కానీ యాక్టింగ్లో కానీ ఎంత ఈజీగా వెళ్ళిపోతానో, రన్నింగ్ దట్ యూనివర్సిటీ ఆర్ స్కూల్స్ ఈజ్ ఈజీ ఫర్ మీ. అప్పుడు ఐ రీచ్డ్ అవుట్ టు ప్రొఫెషనల్స్ అండ్ వాళ్ళని వచ్చి మా ఎంటైర్ ఆర్గనైజేషన్ని మార్చింది. విష్ణు సరే ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ ఉంటాడు, దాని తర్వాత ఏంటి, ఈ యూనివర్సిటీ అనేది నలంద లాగా, యూనివర్సిటీ ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ లాగా ఉండిపోవాలి. సో చిరస్థాయిగా ఉండాలంటే ఇప్పుడు ఐ లుక్ ఎట్ కార్పొరేట్ కంపెనీస్, డిజ్నీ ఆర్ రిలయన్స్ ఆర్ టాటా. మీకు ఓనర్ ఎవరో తెలియదు. రిలయన్స్ ఆఫ్ కోర్స్ ఫేస్ ఆఫ్ రిలయన్స్ ఇస్ అంబానీ గారు, బట్ టాటా, మీకు రతన్ టాటా గారు పోయారు. ఇప్పుడు హూజ్ ద ఓనర్ ఆఫ్ టాటా? నోబడీ నోస్. బట్ దట్ ఆర్గనైజేషన్ టాటా అన్న కంపెనీ పేరు చెప్తే రెస్పెక్ట్ఫుల్, యూ డోంట్ నో హూ ద ఓనర్ ఇస్. సో దట్ ఈస్ హౌ అ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఇస్ డన్ అంక్. సో దట్ అలాంటిది మన సంస్థలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎత్తుకుంటే నేను ఐ లుక్ అప్ టు ఈటీవీ గ్రూప్. నాకు రామోజీరావు గారితో ఎన్నోసార్లు ఈ సందర్భాల్లో నేను మాట్లాడినప్పటికీను ఐ ఆల్వేస్ యూస్ టు లుక్ అట్ ఎ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. దాని తర్వాత ఆయన తర్వాత ఇప్పుడు అన్న చూసుకుంటున్నాడు, అన్న బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. అసలు శైలజాకు ఉంది, ఆవిడ మార్గదర్శి చూసుకుంటుంది. ఐ వాజ్ షాక్డ్. నేను ఒకరోజు తెలియక ఊరికే క్యాజువల్గా సరే అక్క అన్న బయటికి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు మీరు ఇంట్లో ఏంటి హౌస్ వైఫ్ అయినా అని అడిగారు. ఒక 4-5 సంవత్సరాలు ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నాకు 10 నిమిషాలు క్లాస్ పీకింది. నేను అన్నని ఇలా చూసా. ఆయన నుండి అందుకే నీకు కంప్లీట్ కూడా చేయనమ్మా, షీఈ్ ఫార్ బెటర్ దెన్ మీ, నేనేదో మార్నింగ్ ఈవినింగ్ వస్తానని. మచ్ రెస్పెక్ట్ టు శైలజా గారు కూడా.